శశిధర్ గుమ్మం బయట నుంచొని మాయకు ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు తీసుకొచ్చాము. కానీ మాయ మాత్రం శ్రీకర్నే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుదలతో ఉంది. శ్రీకర్ కాసేపట్లో తాళి కడతాడు అనగా పెళ్లి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు జగన్నాథం గారి మనవడు రవిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. మాయ ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో ఏటో అని శశిధర్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మాయ వాళ్ళు శశిధర్ ఇంటి ముందు కారు దిగుతారు. మాయ చాలా సంతోషంగా శశిధర్ దగ్గరకు వస్తుంది. మాయ పక్కనే రవీంద్ర జగన్నాథం కూడా ఉంటారు. హాయ్ బేబీ అని శశిధర్ మాయను అంటూ ఉంటాడు. హాయ్ డాడీ, వీళ్ళను పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా అని మాయ అంటుంది. అవసరం లేదు బేబీ, నమస్కారం జగన్నాథం గారు, హాయ్ రవీంద్ర అని చెప్పి శశిధర్ అంటూ ఉంటాడు. నమస్కారం శశిధర్ గారు అని చెప్పి జగన్నాథం అంటాడు. రండి లోపలికి అని చెప్పి శశిధర్ రవీంద్రను మాయను జగన్నాథాన్ని లోపలికి తీసుకొని వస్తాడు. శశిధర్ గారు, మీ అమ్మాయి పెళ్లి చేసుకొని మొదటిసారిగా ఈ ఇంటికి వచ్చింది. హారతలు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారనుకుంటే ఇలా క్యాజువల్గా ఇంట్లోకి ఆహ్వానించారేంటి అని జగన్నాథం అడుగుతూ ఉంటాడు. అవును, ఇంతకీ మీ ఇంటావిడెక్కడా అని జగన్నాథం అడుగుతూ ఉంటాడు. నా వైఫ్ వాళ్ళ పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు, అందువల్ల వాళ్ళని చూసుకుంటూ నా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది. మీకు సారీ చెప్పమని చెప్పింది. మాయా, నీకు స్పెషల్గా మీ అమ్మ సారీ చెప్పమని చెప్పింది అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే డాడీ అని చెప్పి మాయ అంటుంది. వీళ్ళిద్దరి పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది. గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం అని చెప్పి శశిధర్ అంటూ ఉంటాడు. త్వరగా అప్పగింతలు రిసెప్షన్ ఏర్పాటు చేయండి, ఇవన్నీ చూసుకొని నేను పల్లెటూరికి వెళ్ళిపోవాలి అని జగన్నాథం అంటాడు. నేను అసలు ఇంత దూరం రాకూడదు అనుకున్నాను, కానీ మనవడు బ్రతిమలాడటం వల్ల తప్పనిసరి పరిస్థితిలో వచ్చాను అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. సరే జగన్నాథం గారు అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. డాడీ, పల్లెటూరులో అవని నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అవును అంకుల్, మేమందరం కూడా మాయకు సపోర్ట్గా ఉన్నాము, కానీ అవని కొన్ని విషయాల్లో మాయను బాగా బాధ పెట్టింది అని చెప్పి రవీంద్ర చెప్తూ ఉంటాడు. అవనిని గతంలోనే మనం ఉద్యోగంలో నుంచి తీసేద్దాం అనుకున్నాం మాయా, కానీ ఆ రోజు నువ్వే అడ్డుకున్నావు. ఇప్పుడు అవని విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు నో అబ్జెక్షన్ అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. సరే డాడీ అని చెప్పి మాయ అంటుంది. తాతయ్య గారు, మీరు రవి ఆ రూమ్లో ఉండండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అవును జగన్నాథం గారు, ఫ్రెష్ అయ్యి రండి, ముందు భోజనం చేద్దాం అని శశిధర్ అంటాడు. సరే అని చెప్పి రవీంద్ర జగన్నాథం రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు శశిధర్ మాయ దగ్గరకు వెళ్ళి, మాయా, నీకు ఎన్నో సంబంధాలు చూశాము, కానీ వాళ్ళెవరిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోలేదు. ఉన్నట్టుండి పల్లెటూరులో ఈ రవీంద్రను పెళ్లి చేసుకోవటం వెనుక ఏదో ఉండే ఉంటుంది. నీ స్వార్థం ఏదైనా కానివ్వు, అవన్నీ మర్చిపోయి హ్యాపీగా రవీంద్రతో లైఫ్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని శశిధర్ మాయకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మాయ అద్దంలో చూసుకుంటూ, అవని, నువ్వు నీ కూతురు ఇద్దరు కలిసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. నువ్వు అడ్డుకొని ఉండకపోతే ఈ పాటికే నేను శ్రీకర్తో తాళి కట్టించుకొని ముక్కు పుడకను సొంతం చేసుకునేదాన్ని. నా దగ్గర ఉన్న శక్తులన్నీ కూడా పోయాయి. ముక్కు పుడక వశీకరణ నుంచి నేను ఎలాగైనా సొంతం చేసుకుందాం అనుకున్నాను, అలాంటి వశీకరణ కూడా అంతం చేశావు. నేను ఏదో ఒకలా మళ్ళీ ఆ శక్తుల్ని సిద్ధించుకుంటాను, ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను అని మాయ అద్దంలో చూసుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు నిహారిక మాయకు ఫోన్ చేస్తుంది. మాయ ఫోన్ లిఫ్ట్ చేసి, నిహారిక వచ్చేసారా సిటీకి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వచ్చేసాం మాయా అని నిహారిక అంటుంది. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి ఫోన్ చేశావా అని మాయ అడుగుతూ ఉంటుంది. అవును మాయా, ముఖ్యమైన విషయం గురించే మాట్లాడదామని వచ్చాము. సిటీకి వచ్చిన తర్వాత అవని, అక్షయ, శ్రీకర్లను మా ఇంట్లోకే రమ్మని మామయ్య ప్రపోజల్ పెట్టారు, కానీ అవని అందుకు ఒప్పుకోలేదు. అవని ఎక్కడ ఒప్పుకుంటుందోనని చాలా కంగారు పడిపోయాను అని చెప్పి నిహారిక మాయతో చెప్తూ ఉంటుంది. అయితే అమ్మవారు ముక్కు పుడక అవనితో పాటు వెళ్ళిపోయాయన్నమాట అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అవును, ముక్కు పుడక అమ్మవారు అవని దగ్గరే ఉన్నాయి. అవి మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు వరిస్తాయో అర్థం కావట్లేదు, అసలు వరిస్తాయో లేదో కూడా తెలియదు అని చెప్పి నిహారిక అంటుంది. ముక్కు పుడకను ఎలాగైనా సొంతం చేసుకోవాలి నిహారిక అని చెప్పి మాయ అంటుంది. మేమైతే ఏమీ చేయలేకపోతున్నాం, ఆ ముక్కు పుడకను సొంతం చేసుకోవడం కోసం నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి మాయా అని నిహారిక అంటుంది. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను, ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను అని చెప్పి మాయ నిహారికకు చెప్తూ ఉంటుంది.
ఈలోగా వేదవతి గారి మనసు ఎప్పుడైనా మారిపోవచ్చు. ఇప్పుడు వేదవతి గారు బగబగమని మండిపోతుంది. ఆవిడ మంటను ఆజ్యం పోసినట్టు మీరు ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండాలి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. పల్లెటూరులో ఆ పుల్లమ్మ చెప్పిన మాటలు, మనం చెప్పిన మాటలు అత్తయ్య మనసులో బాగా నాటుకుపోయాయి. అంత ఈజీగా అవనిని అక్షయ్ను దగ్గరకు తీయదు. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు మాయ అని నిహారిక అంటుంది. అవని వేదవతి గారి ప్రేమను పొందటం కోసం వేదవతి గారి దగ్గరికి రావాలని చూస్తుంది. మీరు అందుకు ఒప్పుకోకండి అని మాయ చెప్తూ ఉంటుంది. సరే మాయ, మేం చూసుకుంటాం అని నిహారిక చెప్తూ ఉంటుంది. సరే ఉంటాను, ఏదైనా అవసరమైతే తప్పకుండా ఫోన్ చేయి అని మాయ ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు అక్షయ అన్నపూర్ణదేవి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. అమ్మ అన్నపూర్ణదేవి, పల్లెటూరులో సమస్య పోయేసరికి ఇక సమస్యలు అనేవి లేవు అనుకున్నాను. కానీ నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. అందుకే తాళపత్ర గ్రంథాలను చదవాలనుకుంటున్నాను అని అక్షయ అన్నపూర్ణదేవికి నమస్కారం చేసుకొని తాళపత్ర గ్రంథాలు తీసి చదువుతూ ఉంటుంది. అలా తాళపత్ర గ్రంథాలు చదువుతూ ఉండగా వేదవతి కుటుంబానికి యమలోక ప్రవేశం అని తాళపత్ర గ్రంథాల్లో కనిపిస్తుంది. అది చూసి అక్షయ షాక్ అవుతుంది. తాళపత్ర గ్రంథాల్లో ఇలా ఉందేంటి అని అక్షయ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే అవని వచ్చి, అమ్మ అక్షయ, తాళపత్ర గ్రంథాలు ఎందుకు తీసావు, ఎందుకు చదువుతున్నావు, ఎందుకంతలా కంగారు పడుతున్నావు, ఆ తాళపత్ర గ్రంథాల్లో ఏముంది అని అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఏ సమస్య ఎట్నుంచి వస్తుందోనని నా మనసు ఎందుకు కీడు శంకిస్తుందమ్మా, అందుకే తాళపత్ర గ్రంథాలు చదువుదామనుకున్నాను. తాళపత్ర గ్రంథాల్లో వేదవతి కుటుంబానికి యమలోక ప్రవేశం అని రాసి ఉందమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అలా ఎలా రాసి ఉందమ్మా అంటే మన కుటుంబంలో ఎవరికి ప్రమాదం జరగబోతుందమ్మా అని చెప్పి అవని అక్షయ్ను అడుగుతూ ఉంటుంది. ఎవరికి ప్రమాదం జరగబోతుందో తాళపత్ర గ్రంథాల్లో రాసి లేదమ్మా, యమలోక ప్రవేశం అని మాత్రమే రాసుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అమ్మ, ఇలాంటిది చూడాల్సి వస్తుందని తెలుసుంటే అసలు తాళపత్ర గ్రంథాలే చూసేదాన్ని కాదు. ఎందుకు చూశానా అని ఇప్పుడు బాధపడుతున్నాను అని అక్షయ్ అంటుంది. అలా అంటావేంటమ్మా, నువ్వు చూడటం వల్లే కదా మన కుటుంబంలో ఎవరికి ప్రమాదం పొంచి ఉందో తెలుసుకోగలుగుతాం, వాళ్ళను కాపాడుకోగలుగుతాం అని చెప్పి అవని అంటుంది. అమ్మ అక్షయ, ఈ విషయం నువ్వు నీ మనసులోనే ఉంచుకో, ఇంకెవరికి చెప్పొద్దు, ఆఖరికి నాన్నకు కూడా చెప్పొద్దు అని చెప్పి అవని అంటుంది. ఎందుకమ్మా, నాన్నకు చెప్పబోతే ఎలా అని చెప్పి అక్షయ్ అంటుంది. తాళపత్ర గ్రంథాల్లో వేదవతి కుటుంబానికి యమలోక ప్రవేశం అని రాసి పెట్టి ఉందని కుటుంబ సభ్యులకు కానీ నాన్నకు కానీ తెలిస్తే కంగారు పడిపోతారమ్మా. ఎంత కష్టమైనా సరే ఈ సమస్యకు పరిష్కారం వెతుకుదాం అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా అని చెప్పి అక్షయ్ అంటుంది. ఇక అప్పుడే శ్రీకర్ వస్తాడు. మళ్ళీ తాళపత్ర గ్రంథాలు తీస్తున్నారేంటి, ఇప్పుడిప్పుడే ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా ఉన్నాము, మళ్ళీ తాళపత్ర గ్రంథాల్లో అది రాసుంది ఇది రాసుందని చెప్పి అందరినీ టెన్షన్ పెట్టకండి అని శ్రీకర్ అంటాడు. తాళపత్ర గ్రంథాలు ఏమీ తీయట్లేదు బావా, తాళపత్ర గ్రంథాలను అక్షయ సర్ది పెడుతుంది అంతే అని చెప్పి అవని అంటుంది. అంతే, ఇంకా ఈ విషయం గురించి ఇక్కడే వదిలేసేయండి, మీరు ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం కుటుంబానికి ఎలా దగ్గర అవ్వాలని మాత్రమే ఆలోచించండి అని శ్రీకర్ అవనికి అక్షయ్కు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కుటుంబంలో ఎవరికి ప్రాణగండం పొంచి ఉంది అని అవని కుటుంబ సభ్యులందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మ అక్షయ, ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ వెతకాలో నాకు తెలుసు, రా అక్షయ అని అవని అక్షయ్ను వెంట పెట్టుకొని సిద్ధేశ్వర స్వామి దగ్గరకు వెళ్తుంది. నమస్కారం స్వామి అని చెప్పి అవని అంటుంది. నమస్కారం అమ్మ, కూర్చోండి అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. మా కుటుంబంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్య వస్తుందో తెలియాలంటే ఈ తాళపత్ర గ్రంథాలను చదవాలి. అక్షయ తాళపత్ర గ్రంథాలను చదివింది. వేదవతి కుటుంబానికి యమలోక ప్రవేశమని తాళపత్రాల్లో రాసి ఉంది స్వామీజీ. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగబోతుందోనని భయంగా ఉంది, ఒకసారి మీరు ఈ తాళపత్ర గ్రంథాలను చదవండి అని చెప్పి అవని తాళపత్ర గ్రంథాలను సిద్ధేశ్వర స్వామికి ఇస్తుంది. సిద్ధేశ్వర స్వామి తాళపత్ర గ్రంథాలు చదువుతారు. తాళపత్ర గ్రంథాలు చదివిన సిద్ధేశ్వర స్వామి ఒక్కసారి షాక్ అవుతారు. స్వామి ఏమైంది అని అవని అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పిందే ఈ తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉందమ్మా అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. స్వామి, ఎవరికి యమలోక ప్రవేశం వారి పేరు మెన్షన్ చేసి ఉందా అని అవని అడుగుతూ ఉంటుంది. ఈ విషయంలో నేను మీకు ఎలాంటి సహాయం చేయలేవనమ్మా, అక్షయ్కు తాళపత్ర గ్రంథాల్లో ఏదైతే కనిపించిందో నాకు కూడా అదే కనిపించింది. అక్షయ శక్తి నా శక్తి అంతవరకేనమ్మా, అంతకు మించి మేము ఏమీ చెప్పలేము అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. స్వామి, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అని అవని అడుగుతూ ఉంటుంది. చూడమ్మా అవని, అందరూ చచ్చిపోతాము, కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనుక అంతే. ఇప్పటికే చాలా ప్రాణగండాల నుంచి మీ కుటుంబం బయటపడింది. ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రం మీ కుటుంబం నుంచి శివయ్య దగ్గరకు చేరబోతున్నారు. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు.
స్వామి, దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు వెంటనే ఒక మాట చెప్పండి అని అవని అంటుంది. సరే అమ్మ అవని, ఆ శివయ్య ద్వారా నాకు ఎలాంటి సందేశం అందినా కూడా నీకు తెలియజేస్తాను అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. సరే స్వామి, మేము బయలుదేరతాం అని చెప్పి అవని అంటుంది. ఇక అవని అక్షయ ఇద్దరు కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కుటుంబంలో ఎవరికి ప్రమాదం పొంచి ఉందో తెలుసుకుందామని సిద్ధేశ్వర స్వామి దగ్గరకు వస్తే స్వామీజీ కూడా చేతులెత్తేశారు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది. సమస్యను మన మనసులో పెట్టుకొని ఎవరికి ప్రమాదం జరగకుండా పోరాటం తప్ప చేసేది ఏమీ లేదమ్మా అక్షయ అని చెప్పి అవని అంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో మాయ వేదవతి నిహారిక దగ్గరకు ఒక కోయధరను తీసుకొని వస్తుంది. మీ కుటుంబ విషయాలు అన్నీ కూడా ఈ కోయధరకు చెప్పాను వేదవతి గారు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. కుర్రో కుర్రు, మీ మనవరాలు ముందు ముందు భవిష్యత్తులో మిమ్మల్ని మించి మిమ్మల్ని తొక్కబోతుంది అని చెప్పి కోయధర చెప్తూ ఉంటాడు. మీ మనవరాలు దగ్గర ఉన్న శక్తులన్నీ పోయి మీ కింద అణిచివేయబడాలంటే ఈ రాత్రికి ఆ పిల్ల చేతికి ఈ తాయెత్తును కట్టి నా దగ్గరకు తీసుకొని రండి. ఆ పాప ఈ తాయెత్తు కట్టిన తరువాత నా ఆధీనంలోకి వస్తుంది. పూజా మందిరంలో ఉన్న ముక్కు పుడకను ఆ పాప ధరించి నా దగ్గరకు వచ్చిన మరుక్షణమే ఆ పాప శక్తులన్నీ పోగొడతాను అని చెప్పి కోయధర చెప్తూ ఉంటాడు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నేను ఇచ్చిన తాయెత్తుని ఆ పిల్లకు కట్టండి. ఆ తరువాత ఆ పిల్లనే ముక్కు పుడక ధరించి నా దగ్గరకు వస్తుంది అని చెప్పి కోయధర చెప్తూ ఉంటాడు. నిహారిక వేదవతి కోయధర ఇచ్చే తాయెత్తు వైపు చూస్తూ ఉంటారు. మరోవైపు అక్షయ ఫోటో కింద పడి పగిలిపోతుంది. ఇక అవని కంగారు పడుతూ ఫోటో తీస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? ఫోటోనే కదా పగిలింది అని శ్రీకర్ అంటాడు. గతంలో ఇలా జరిగినప్పుడు అక్షయ్కు చాలా ప్రమాదాలు గండాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా అలాంటిదే ఏదైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది బావా అని చెప్పి అవని అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.